మీ అందరి కోసం నేను చల్చలని సింపుల్గా ఉండే ఫుడ్ కస్టర్డ్ రెసిపీని అయితే తీసుకొచ్చేసాను. ముందుగా ఒక గిన్నెలో హాఫ్ లీటర్ పాలని అయితే యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇది మరిగేలోపు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 2.5 స్పూన్ కస్టర్డ్ పౌడర్ అలానే కొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరుగుతున్న పాలలో హాఫ్ కప్ వరకు కొంచెం షుగర్ని అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కస్టర్డ్ మిల్క్ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం నేనైతే వెనీలా ఫ్లేవర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు మీ ఇష్టం, మీకు ఏ ఫ్లేవర్ వస్తే ఆ ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇది బాగా చిక్కగయ్యేంత వరకు మరిగించుకోవాలి. బాగా చిక్కగైన తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసి అది చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. అది చల్లారేందుకు మనమైతే ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుందాం. నేనైతే యాపిల్, బనానా, గ్రేప్స్, మ్యాంగో ఇలాంటి ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. మీకు ఏ ఫ్రూట్స్ ఇస్తే ఆ ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత వీటిని అయితే ఒక 4 to 5 hours అయితే ఫ్రిడ్జ్లో ఉంచుకొని తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు మాత్రం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి